ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త. ఇకపై రేషన్ కార్డు ఒకటి, ఆరోగ్య కార్డు ఒకటి, పింఛన్ రికార్డ్ మరోటి, ఇలా వేరువేరుగా తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు పొందే కొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ కార్డు ఏంటి, ఎలా పొందాలి, ఎవరికి వస్తుంది, ఏ పత్రాలు కావాలి, ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లారిటీగా చేస్తాను. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ గుర్తింపు కార్డు ఇవ్వడం. ఇప్పటి వరకు రేషన్ కార్డ్, ఆరోగ్య పథకాల కార్డ్, పింఛన్ రికార్డులు, సంక్షేమ పథకాల వివరాలు ఇవి అన్ని వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు ఈ ఏపీ గవర్నమెంట్ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ద్వారా అన్ని సేవలు ఒకే డిజిటల్ ఐడితో లభిస్తాయి. ఈ కార్డు ఎలా పనిచేస్తుంది? ఇది క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. కుటుంబానికి సంబంధించిన 24 రకాల సమాచారం ఇందులో ఉంటుంది. రియల్ టైం డేటా అప్డేట్ అవుతుంది. అన్ని సంక్షేమ పథకాలతో లింక్ ఉంటుంది. ఒక్కసారి క్యూఆర్ స్కాన్ చేస్తే మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వ సిస్టంలో కనిపిస్తాయి. ప్రభుత్వ లక్ష్యమేంటి? డిజిటల్ గవర్నెన్స్ బలోపేతం, మోసాలు తగ్గించడం, నిజమైన లబ్ధిదారులకు సేవలు చేయడం, పథకాలలో అమలు పారదర్శకత పెంచడం. 2026 జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకు ఈ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలా పొందాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీ గ్రామ, వార్డు సచివాలయాలలో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. ఆధార్ మరియు రేషన్ వివరాలు ధృవీకరణ జరుగుతుంది. ప్రభుత్వ డేటాబేస్ లో సమాచారం అప్డేట్ అవుతుంది. తర్వాత కార్డు ముద్రించి లేదా డిజిటల్ రూపంలో అందుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్. అర్హత ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులు. కుటుంబ రికార్డులు ప్రభుత్వ డేటాబేస్ లో ఉండాలి. ముఖ్య ప్రయోజనాలు: ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి. డాక్యుమెంట్లో అవసరం తగ్గుతుంది. పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి. నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేరుతుంది. మొత్తానికి చూస్తే ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గవర్నెన్స్ లో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇకపై ఒక్క కార్డు ఉంటే చాలు, అన్ని ప్రభుత్వ సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్స్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.